వైఎస్ సునీతకు, వైఎస్ షర్మిలకు దస్తగిరి పైన ప్రేమ ఎందుకు అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. మొట్టమొదట వైఎస్ వివేకానందరెడ్డి చనిపోయినప్పుడు గుండెపోటు అని చెప్పినది ఎవరు? మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కాదా? చంద్రబాబు నాయుడు కాదా? ఆ రోజు వివేకానందరెడ్డి చనిపోతే గుండెపోటుతో మరణించాడని చెప్పిన వాళ్ళు చంద్రబాబు నాయుడు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయలేదు? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత ఎందుకు వివేకానందరెడ్డి హత్యను అవినాష్ రెడ్డి చంపాడు అని ఎందుకు చెబుతున్నారు? దీని వెనకాల కుట్రలు, కుతంత్రాలు ఏమైనా దాగున్నాయా? ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు హంతకుణ్ణి కాపాడుతున్న చంద్రబాబు నాయుడు నిజంగా నేరం చేయలేదు అని అంటారా? ఎందుకు హంతకుణ్ణి కాపాడుతున్నాడు? గొడ్డలతో నరికి చంపిన హంతకుణ్ణి కాపాడుతూ పదే పదే జగన్మోహన్ రెడ్డిపై ఎందుకు వేస్తున్నాడు? రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం